అందిస్తారని కాదు, ఇందిరా వన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మరి మొక్కలు విరివిగా నాటాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా వానలు పడేటప్పుడు మరి ఎక్కడ నీళ్ళు ఆగితే అక్కడ దోమలు గుడ్లు పెట్టి వందలు వేల గుడ్లు పెట్టి అవే దోమలు మన ఇంట్లో వాళ్తాయి, అవే ఈగలు మన ఇంట్లో వాళ్తాయి. కాబట్టి ఈ వానలు పడే కాలంలోనే ఎక్కువ సీజనల్ వ్యాధులు వస్తాయి. కాబట్టి మీ అందరికీ కూడా పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే రోగాలు రాకుండా ఉంటాయి. మరి ఎందుకంటే మొన్న పేపర్లలో వార్తలలో మనం చూసినాం, మరి డెంగ్యూ జ్వరాలు వచ్చి అనేక మంది చచ్చిపోతారు. కాబట్టి డెంగ్యూ దోమలు అనేటివి ఈ మోకాల దాకానే ఎగురుతాయి. అందుకే కాళ్ళను కాపాడుకుంటే డెంగ్యూ జ్వరం కానీ మలేరియా కానీ మనకు రావు. అందుకు మనం ఏం చేయాలి, ఇంట్లో ఉన్నదే కొంచెం శుభ్రంగానే ఉంటుంది కదా, ఈ మోకాల నుంచి కింది వరకు రాయాలి, అంతే. దోమతెరలు పట్టుకోవాలి, అంతేనా? కాబట్టి దాంతోపాటు మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ, అమ్మో మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, అమ్మో మీకు దండము, అమ్మో మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, అమ్మో మీకు దండము, అన్నో మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, అన్నో మీకు దండము, అన్నో మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, అన్నో మీకు దండము. చెత్త చెదారాన్ని లేకుండా చేస్తే ఈగలు దోమలు రాకుండా చూస్తే, చెత్త చెదారాన్ని లేకుండా చేస్తే ఈగలు దోమలు రాకుండా చూస్తే, రోగాల వస్తువుల బారిన పడకుండా, రోగాల వస్తువుల బారిన పడకుండా ఆరోగ్యాలతో హాయిగా ఉండొచ్చు. మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, మీకు దండము, మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, మీకు దండము, పరిశుభ్రత లేకుంటే గండము, మీకు దండము. చెర్లల కుంటల్ల చేరిన నీళ్ళని, పర్లను గొర్లను గడిగిన నీళ్ళని, చెర్లల కుంటల్ల చేరిన నీళ్ళని, పర్లను గొర్లను గడిగిన నీళ్ళని కానకుండా దాగి కష్టాలు పడనేలా, అక్కరు చేపుల పైసలు చల్లేలా, అమ్మో మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, అమ్మో మీకు దండము, మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, మీకు దండము, అక్కో మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, అక్కో మీకు దండము, మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, మీకు దండము పరిశుభ్రత లేకుంటే గండము, మీకు దండము లేకుంటే గండము, మీకు దండము. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యం. గట్లా నీట్గా ఉంటే ఏ దోమలు రావు, ఏ పాములు రావు, చీమలు రావు, అవునా కదా? మన ఇంటి పక్కల ఉన్నటువంటి చెత్త చెదారాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనవి చేసుకుంటాం. ఎందుకంటే ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎన్ని బంగ్లాలు మిద్దెలు మేడలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే అంతే, అవునా?